నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, ప్రస్తుతం మనం రాజీవ్ గాంధీ నగర్లో ఉన్నాం. ఇక్కడ కొంతమందికి ఇబ్బంది ఉందంటే మనకు అప్రోచ్ అయితే మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇబ్బంది ఏంది, వాళ్ళకి ఏంది అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు కుమారస్వామి. ఓకే, ఏమైంది, మీ సమస్య ఏంది? మా సమస్య అంటే బ్రదర్, మేము గత 25 సంవత్సరాల క్రితం ఇక్కడ గుడిసెలు వేసుకున్నాం. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి మాది. అందరూ జాగా కోసం అని ఇక్కడ గుడిసెలు వేసుకొని అందరం ఇక్కడ నీళ్లు లేకున్నా ఈగలున్నా అన్నీ ఉన్నా కూడా ఇక్కడ గుడిసెలు వేసుకొని ఇక్కడ ఉంటున్న క్రమంలో ఆ గుడిసెలు క్రమబద్ధీకరణ చేసే క్రమంలో ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలి, ఇక్కడ ఒక గుడి ఉండాలి, ఇక్కడ ఒక మసీద్ ఉండాలి అని అన్నీ ఏర్పరచుకొని స్తంభాలకు కానీ తర్వాత బోర్లు వేసుకోవడం కానీ ప్రజల కంచెల్లే చందాలు చేసుకొని బోర్లు వేసుకున్నాము, స్తంభాలు వేసుకున్నాము, మీటర్లు, ఇట్లా రకరకాల ప్రతి సౌకర్యం కూడా ప్రజల నుంచి చేసింది. అందులో భాగంగానే కమిటీలు కూడా ప్రజల దగ్గరికి డబ్బులు వసూలు చేసి కమిటీలు 720 గజాల స్థలంలో కమిటీలు నిర్మించారు. దానికి సంబంధించి ముందర కూడా ఒక 200 గజాల దాకా పార్కింగ్ స్థలం అని కేటాయించి ప్రజలందరూ శ్రమ చేసేటోళ్ళు, మేస్త్రి పని చేసేటోళ్ళు మేస్త్రి పని, ఏ పని చేసేటోళ్ళు ఆ పనితోని కమిటీలు నిర్మించుకున్నాం. ఒక షెడ్ వేసుకున్నాం. షెడ్ వేసుకున్న క్రమంలో ఈ బస్తీలో ఉన్న లీడర్ ఏం చేసిండు, ఇంత స్థలం ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి దాని మీద కన్ను వేసుకొని అక్కడ అంబేద్కర్ నగర్ ఇల్లు కట్టుకుంటున్నా. అప్పటి వరకు ఇల్లు కన్స్ట్రక్షన్ వరకు ఈ కమిటీ హాల్లో ఉంటాను నేను. ఆ తర్వాత వెళ్ళిపోతా అని చెప్పి అందులోనే ఉండి అది కబ్జా చేసేసిండు. ప్రజలందరూ తిరగబడ్డారు. కమిటీ హాల్ వాస్తవంగా అది కమిటీ హాలేనా లేకపోతే ఆయన సొంతంగా కట్టుకుని? సొంతంగా ఏం కట్టుకోలే, కమిటీ హాల్ ప్రజలందరం కలిసి కట్టుకున్నాము. ఆయన కమిటీ హాల్ ఆయన పైసలు వసూలు చేసి కట్టిపించిండు కదా. ఏం పేరు? ఆయన పేరు చింతశేఖర్. తర్వాత ఏమైంది? ఇప్పుడు కమిటీ హాల్ కోసం అని చెప్పేసి మీకు ఇచ్చిండు కదా, మళ్ళీ తర్వాత ఎందుకు వచ్చి వాళ్ళు ఉన్నారు? వాళ్ళు వచ్చి ఉన్నారు అంతే. గవర్నమెంట్ వచ్చి సీల్ వేసింది. పెద్ద పెద్ద పెద్దోళ్ళే పోలీస్ ఆఫీసర్లు, లీడర్లు వచ్చి తాళం వేశారు, సీల్ వేశారు. సీల్ వేసిన తర్వాత ఒక సంవత్సరం వరకు ఉండేది, ఖాళీగా ఉండేది, ప్రజల మీదే ఉండేది. మా వాడికి పెళ్ళైంది అక్కడే, కొన్ని కార్యాలు మాట్లాడేది అక్కడే జరిగేటప్పుడు ఏం చేసినారంటే వాళ్ళు అక్కడ అంబేద్కర్ నగర్లో ఉండేవాళ్ళు కదా, అక్కడ నుంచి వచ్చేసినారు. ఆయన చనిపోయిన తర్వాత వచ్చేసి సీల్ వేసింది మొత్తం పొడగొట్టేసి లోపల ఉన్నారు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కమిటీ హాల్ అని చెప్పేసి మీరు అంటున్నారో అది ఎవరి పేరు మీద ఉంది ఆ భూమి? అంటే ప్రజలకు తల ఇంత చెందేసుకుని కట్టుకున్నారు కదా, ఎవరి పైన ఏం లేదు. అందరూ తల ఇంత చెందేసి కట్టుకోవడం వల్ల ప్రజలకే చెందుతుంది. కమిటీ హాలని మేమే అందరం గుర్తించుకొని చేసుకున్నాము. ఎవరు రాస్తానే ఏం లేదు. మరి మిమ్మల్ని అందరినీ కాదని ఎందుకు వాళ్ళు వచ్చి ఉంటున్నారు? అంటే ఆల్రెడీ గతంలో కూడా ఎంఆర్ఓ నాగరాజ్ సార్ చనిపోయిండు ప్రజెంట్లీ, ఆయన కూడా సీజ్ చేసిండు. వీళ్ళు అక్రమంగా తాళాలు పలగొట్టి మరి దాంట్లో చొరబడి ఆక్రమించుకోరు. ఇప్పటి వరకు ఇక ఎలాంటి ఆల్రెడీ చాలా కంప్లైంట్ ఇచ్చాం కానీ ఇప్పటి వరకు ఏం స్పందించలేదు. ఇక లాస్ట్కు ఇక మీ దగ్గరికి వచ్చి చేస్తే డిమాండ్ చేస్తారు. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టారు. కాకపోతే ఇప్పుడు కొంచెం అధికార పార్టీ ఉందని వాళ్ళు ఆపుకుంటారు. మనం కంప్లైంట్ ఇస్తున్నాం కానీ వాళ్ళు చూస్తున్నట్టు ఉండను అని చెప్తారేమో. ఇక ఇప్పుడున్న ప్రజెంట్ ఎంఆర్ఓ అయితే మాత్రం నేను వాళ్ళ ఇల్లానే రాసిస్తా, వాళ్ళదే అని చెప్తా, మీరు ఏం చేసుకుంటారు, ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపోండి అని. మీరు దీని వెనుక ఎవరన్నా అధికారులు కానీ ఏదైనా రాజకీయ పార్టీ నేతలు కానీ ఉన్నారా? రాజకీయ పార్టీ కంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళు ఎవరైతే పవర్ ఉన్నారో ఇప్పుడు జంగ యాదవ్ కావచ్చు, తర్వాత లోకల్ లీడర్లు వాళ్ళకు సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేసుకుంటూ అది ప్రజలకు కాకుండా వాళ్ళకు మద్దతు ఇస్తారు. అట్లా మేము ఏం కోరుకుంటున్నామంటే ప్రజలకు చెందిన కమిటీ హాలు ప్రజలకే దక్కాలని మేము చాలా పోరాటం చేస్తాం. 10 ఏళ్ళ నుంచి తాత్కాలికంగా వస్తారు, సీజ్ చేస్తారు, అరెస్ట్ చేస్తారు, పోతారు తప్ప దాన్ని వాళ్ళని ఖాళీ చేపించేసి ఇది గవర్నమెంట్ స్థలం అని వాళ్ళు బోర్డు పెడితే తర్వాత మనం కలెక్టర్కు ఆర్డీఓకు లెటర్ పెట్టుకొని ఈ మాకు స్థలం ఉంది, మాకు కమిటీ హాల్ కట్టేయని మున్సిపాల్ నుంచి అఫీషియల్గా కట్టేయమని చెప్పాలని మేము కోరుకుంటున్నాం అంతే. ఎందుకు మరి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు సీజ్ చేసి ఉన్న దాన్ని ఓపెన్ చేస్తున్నప్పుడు మీరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదా? అంటే ఇక అది అడ్డుకుంటే వాళ్ళ అందుకే క్రిమినల్ కేసులు అయినాయి వాళ్ళ మీద. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినాం, పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఎంఆర్ఓకు రిఫర్ చేస్తే ఎంఆర్ఓ వాళ్ళు వచ్చి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టారు. అది పోయినా కూడా వాళ్ళు మళ్ళీ వచ్చి అందులోనే ఉంటారు, తాళ్ళు వాళ్ళు కూడా అందులోనే ఉంటారు. కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తే డిమార్షల్ చేస్తారు కానీ వాళ్ళని బయటికి ఎలా కొడతలేరు. ఇప్పుడున్న ప్రజెంట్ ఎంఆర్ఓ స్టార్టింగ్ మంచిగా పనిచేసినట్టు అనిపించింది, తర్వాత వాళ్ళకి పైనుంచి ఏదో ఒత్తిడి వచ్చినట్టుంది. తర్వాత ఇప్పుడు మేము చూస్తాంలే అన్నట్టు మాట్లాడతారు. మేము గట్టిగా మాట్లాడేటాలకు మీరేంది గట్టిగా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇలానే రాసిస్తా, ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపోండి. మేము ఆర్డీఓ కంప్లైంట్ ఇచ్చారు నా మీద. ఆర్ఐ అబ్బాయిని కొట్టిర్రు. ఆర్ఐ వచ్చి ఎవరు కంప్లైంట్ ఇచ్చారంటే పలానా కంప్లైంట్ ఇచ్చా అని చెప్పారు అతను. అంటే ఆర్ఐ ఒక అధికారంలో ఉన్న ఆర్ఐ కంప్లైంట్ ఇచ్చింది ఎవరికి కంప్లైంట్ ఇచ్చారనే చెప్తారా అవతలకు?
చెప్తే వాళ్ళు రాత్రిపూట పిలిపించేసి ప్లాన్ ప్రకారం కొట్టిర్రు. కొట్టిరని చెప్పి మేము చెప్పినాం ఆర్డీఓ సార్కు. అంటే ఆర్ఐ మీద కంప్లైంట్ ఇస్తారు, నా మీద కంప్లైంట్ ఇస్తారు, పని చేస్తలేరని, నేను వాళ్ళ ఇల్లు రాసిస్తాపో అది కమిటీ చేయాలంటే మీరు ఆర్టీఐలో కూడా మీరు కమిటీ హాలు స్వాధీనం చేసుకున్నాం రెవెన్యూ డిపార్ట్మెంట్ అని ఇచ్చారు కదా అంటే మాకు తెలియక ఇచ్చినాం. మరి మీరు ఎందుకు సీజ్ చేసారు? మరి అప్పుడు అందరు రెవెన్యూ యంత్రాంగం వచ్చి జాయింట్ కలెక్టర్ వచ్చి సీజ్ చేశారు కదా అంటే అప్పుడు మీకు తెలియక సీజ్ చేసినాం అని ఏంటంటే బర్లకాశ పొరడు మాట్లాడినట్టు మాట్లాడుతుండు మున్సిపల్ ఎంఆర్ఓ. ఓకే, మీ సార్ అట్లా కాదు సార్, ఎందుకు ప్లేట్ ఫిరాయించిందంటారు మరి ఆయనకు ఆ రాజకీయ ఒత్తిడి ఉందో మాకు తెలియదు, ఏమో మాకు తెలియదు. ఆయన అట్లా మాట్లాడడానికి కారణాలు మాకు తెలియదు. కానీ అంతకుముందుకేమో స్పందించి తర్వాత సెకండ్ టైం బయటకు రివర్స్ మాట్లాడాడు. సరే, మీ డిమాండ్స్ ఏంటి? మాకైతే అదంతా పబ్లిక్ ప్రాపర్టీ. అప్పట్లో మనం అందరం కలిసి కట్టుకున్నది ఇల్లు, అది కట్టుకున్న కమిటీ హాల్ కోసం, దాని కోసం అప్పుడు వాళ్ళందరూ పని చేసి అవన్నీ చేసి గోడలైనా సరే ఏదైనా సరే కట్టుకున్నాం అందరం కలిసి. ఇప్పుడు వాళ్ళు వచ్చి కొంతమందిని బెదిరించి అందులోనే కబ్జాకు ఉంటుర్రు. ఆ విషయం మేము ఎంఆర్ఓకి ఎన్నిసార్లు చెప్పినా కానీ చేస్తామని ఇంతవరకు చేసింది లేదు. అది మరి సీజ్ చేసి కనీసం అంతకుముందుకు ఒక 5-6 ఏళ్ళ కింద మీరే సీజ్ చేసింది. కనీసం ఇప్పుడు వాళ్ళ వికెట్ చేపించి సీజ్ చేయండి, మాకు ఇవ్వకున్నా కానీ గవర్నమెంట్ ఆధీనంలో కన్నా తీసుకోవాలని చెప్పినా కూడా మేము ఇప్పుడు చేయం, ఏం చేసుకుంటారో చేసుకోపోలే అన్నట్టు మాట్లాడుతున్నాం ఎంఆర్ఓ. ఇప్పుడు ఎంఆర్ఓ అది కమిటీ హాల్ అనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మా అన్న వాళ్ళే పెళ్ళిళ్ళని ఆయన ఇంతకుముందుకు పోలీసు వాళ్ళు వచ్చి సీజ్ చేసినప్పుడు ఫోటోస్ వీడియోస్ అన్నీ ఉన్నాయి, వాళ్ళే ఇచ్చారు మాకు, మేమే సీజ్ చేసినామని చెప్పి కమిటీ హాల్ అని చెప్పి. మరి మళ్ళీ ఎందుకు ఆగింది? ఇప్పుడు మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, దాన్ని ఒక కమిటీ హాల్ లెక్క వాడుకుంటున్నారు కదా, మళ్ళీ ఏమన్నా దాన్ని ఆపితే వాళ్ళు వచ్చి ఉంటున్నారా? అదే సీజులో ఉందని మేము వాళ్ళకు మెమోరాండం తీసుకుంటే మాకు ఇవ్వండి, తాళాలు ఇవ్వండి, మేము ఓపెన్ చేసుకొని మీరు అఫీషియల్గా కమిటీ చేయాలని చెప్పండి. అంటే దాన్ని ఎట్లా చిత్రీకరిస్తారు అంటే గవర్నమెంట్ మీకు అఫీషియల్గా కమిటీ హాలని కేటాయించలేదు కదా అంటారు. అంటే మేమేమంటున్నాం అంటే ఇక్కడ గుడి కూడా గవర్నమెంట్ అని కేటాయించలేదు, ఇక్కడ ఏవి కూడా గవర్నమెంట్ కేటాయించి ప్రజలందరూ గుడిసెలు వేసుకుంటే ఊరైంది. ఈ ఊర్లలో ఉన్న ఓట్లు వేసుకొని మీరు రాజకీయ నాయకులు అయ్యారు. మాకు వెసులుబాటు ఏదైతే ఇప్పుడు మేము స్తంభాలు కూడా మేము కరెంటు కూడా మేమే తెచ్చేసుకున్నాం. మరి గవర్నమెంట్ ఏమి ఇవ్వలే. స్తంభాలు వేసుకున్న తర్వాత గవర్నమెంట్ లైన్ ఇచ్చింది. ప్రతిదీ కూడా ప్రజలు నిర్మించుకున్న తర్వాతనే గవర్నమెంట్ దాని దగ్గరికి వచ్చింది తప్ప ఫస్ట్ గవర్నమెంట్ ఏది అఫీషియల్ గవర్నమెంట్ వాళ్ళని కూడా ఉండమని చెప్పలేదు. మేము స్టే తెచ్చుకున్నాం అంటే గవర్నమెంట్ ఆర్డర్ ఏమి ఇచ్చారు, డూ ప్లాస్ ఆఫ్ లా అని ఇచ్చిందని చెప్తారు. వాళ్ళనేమి ఉండమని చెప్పలేదు. సీజ్ చేసిన కమిటీ హాల్లో వాళ్ళు ఎందుకుంటారు? మేము ఫంక్షన్లు చేసుకున్నప్పుడు వాళ్ళు నివాసం ఎట్లా ఉంటారు, వాళ్ళు కూడా ఉండదు. వాళ్ళకు కోర్టు తీర్మానం ఇచ్చినప్పుడే వాళ్ళు ఉండమని ఇచ్చినప్పుడే ఉండాలనేది మేము అంటున్నాం. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఏమంటుండు మీ ఎమ్మెల్యే? ధర్నా చేయండి అంటుండు. ధర్నా చేయండి, ప్రజలందరూ రోడ్డు మీద ధర్నా చేయండి అంటుండు. ఆయన ఉండేది కదా ధర్నా చేస్తే? ఇప్పుడు ఆయన అధికారం లేదు కదా అంటుండు. నేను ఎమ్మెల్యే పేరు కానీ నా పవర్ లేదు, పవర్ ఉన్న వాళ్ళ చేతులు ఎవరు కదా అని మాట్లాడతారు. ఆయన జంగ యాదవ్ దగ్గర కూడా పోయినాం. ఆయన కూడా సరే బస్తీకి వస్తా మాట్లాడతా సెట్ చేస్తా అది అన్నాడు. ఆయన ఇంతవరకు రాలేదు. ఆయన ఫస్ట్ 2 నెలలు అయింది పోయొచ్చి. ఇక వాళ్ళ మనుషులే కాబట్టి, వాళ్ళ కార్యకర్తలు కాబట్టి వాళ్ళకు అనుకూలంగానే ఉంటాడు ఆయన. సరే, మీరు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా తీసుకుపోతున్నారు మీ కమిటీ హాల్ మీరు సాధించుకోవడానికి? మేము వాళ్ళు కమిటీ హాల్లో కోర్టులో కేసు వేసిర్రు, మేము కూడా కోర్టులో కేసు వేసినాం. ఎప్పటికున్నా మేము బతుకున్నంత కాలం ఆ కమిటీ హాల్ ప్రజలకు దక్కాలి, ప్రజల పరమే కావాలని మేము భవిష్యత్తులో కూడా మేము రోడ్డు ఎక్కుతాము, అవసరమైతే ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడిస్తాము, ఇంకా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని మేము అనుకుంటున్నాం. ఎన్నేళ్ల నుంచి నడుస్తుంది? 10 ఏళ్ళ నుంచి నడుస్తుంది. 15 ఏళ్ళ నుంచి నడుస్తుంది. 2 సార్లు సీజ్ అయింది. ఫస్ట్ అఫీషియల్గా అందరూ జాయింట్ కలెక్టరు 10 పిఎస్ల పోలీసులు వచ్చారు, ఏసీపీ డీసీపీ అందరూ వచ్చారు, రెవెన్యూ యంత్రాంగం మొత్తం వచ్చి, మున్సిపల్ యంత్రాంగం, గ్రామ పంచాయతీ యంత్రాంగం అంతా వచ్చి సీజ్ చేసారు. సీజ్ చేసిన తర్వాత 4 సంవత్సరాల వరకు ఎవరు లేరు అందులో. ప్రజలు పండుగలు చేసుకున్నారు, క్రిస్టియన్స్ వాళ్ళు చేసుకున్నారు, ముస్లిం వాళ్ళు చేసుకున్నారు, హిందువులు అందరూ పండుగలు చేసుకున్నారు. ఎవరికి అనుకూలంగా వాళ్ళు పండుగలు చేసుకున్నారు. 4 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏదో మా ఆయన చనిపోయాడు కదా, మేము ప్రోగ్రాం చేసుకుంటాం ఆయన జ్ఞాపకార్థం అని చెప్పేసి ఒక ఆయన ఇప్పుడు రామచంద్ర అనే ఒక ఆయన వచ్చి ఒక ప్రోగ్రాం అంబేద్కర్ పూలేకి సంబంధించి ఒక ప్రోగ్రాం చేస్తామని చెప్పి అవగాహన సదస్సును అందులో పెట్టి ఆ తాళాల వల్ల కొట్టుకొని అందరూ వెళ్ళిపోయారు. అంటే ప్రజలంతా నమ్మి ఉంటుండే వాళ్ళు తాళాల వల్ల కొట్టి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మేము అప్పుడు కీసరా ఎంఆర్ఓ కాపలా ఇన్ఛార్జ్ ఉండే, అతనికి పోయి కంప్లైంట్ ఇస్తే ఆయన ఇక్కడ విధిలో భాగంగా ఇక్కడ వచ్చి కొన్ని రూములు కూడా కొట్టేసి సెకండ్ టైం మీరు అట్టెట్ట సీజ్ చేసిన తాళాల వల్ల కొడతారని చెప్పేసి వాళ్ళని బయటికి వెళ్ళగొట్టేసి మళ్ళీ సెకండ్ టైం సీజ్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడితే జైలు పోయారు. ఒక 15-20 రోజులు జైలు పోయారు. జైలు వేయించిన తర్వాత మళ్ళీ ఒక 2 నెలలు గ్యాప్తో మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ తాళాలు అందులో ఉంటారు. ఇక అప్పటి నుంచి ఇక వాళ్ళు అందులో ఉంటారు అని మేము కంప్లైంట్లు ఇవ్వటము, వాళ్ళు వచ్చి వెకెట్ చేపిస్తామని కొంత వెకెట్ చేపించటము, తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏదో పైనుంచి ఒత్తిడి రావడం, వాళ్ళు ఆగిపోవడం.
తర్వాత ఏదైనా కొత్త కన్స్ట్రక్షన్ చేస్తే కన్స్ట్రక్షన్ చేస్తామని కంప్లీట్ చేయడం, కొత్త కన్స్ట్రక్షన్ కూలగొడతారు తప్ప వాళ్ళని వెకేట్ చేపిస్తలేరు. మేము ఏం కోరుకుంటామంటే అది వెకేట్ చేయాలి, అది గవర్నమెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ తీసుకోవాలి, ప్రజల పరం చేయాలి, అది మా డిమాండ్. ఓకే రైట్, ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.